శ్రీమతి నమః. ఈరోజు అమ్మవారికి శేకాంబరి అలంకారం చేస్తారు కదా, దాని విశిష్టతను తెలుసుకుందాం. ఒకానొక సమయంలో లోకమంతా కూడా దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. తినడానికి తిండి లేక ప్రజలంతా కూడా మలమల మాడిపోతూ ఉన్నారు. దుర్గముడు అనేటువంటి ఒక రాక్షసుడు ఈ పరిస్థితి అన్నిటికీ కూడా కారణభూతుడయ్యాడు. అతని వల్ల వేదంతో కూడినటువంటి కర్మలన్నీ కూడా ఆగిపోయాయి. యజ్ఞయాగాలు మచ్చుకైనా నిర్వహించట్లేదు. యజ్ఞయాగాదులు లేకపోతే దేవతలు బలహీనమవుతారు. అలాగే దేవతలు బలహీనమయ్యారు. మానవులు కూడా అనేక కష్టాలు పాలయ్యారు. యజ్ఞయాగాదులు లేకపోవటం వల్ల వానలు పడక, సకాలంలో పంటలు పండక ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ తమను రక్షించమని కోరుకుంటూ జగన్మాతను పరిపరి విధాల పూజించారట. ఆ సమయంలో దేవి వాళ్ళ కష్టాలు విని ప్రసన్నురాలైందట. తినడానికి పళ్ళు కందమూలాలు అన్నిటినీ చేతిలో పట్టుకుని శాకములను చేతబోని అమ్మవారు ప్రత్యక్షమైందిట. ప్రజలందరి ఆకలి దప్పులను తన దగ్గర ఉన్నటువంటి శాకాలతోనూ పళ్లతోనూ కందమూలాలతోనూ తీర్చిందిట. శాకములను స్వయంగా ధరించి సకల లోకాలకు శాకములను ప్రసాదించినటువంటి ఆ రూపంలోనే జగన్మాతను శాకాంబరీదేవిగా కొలుస్తూ ఉంటారు. ఈ విధంగా లోకాలకు జగత్ కళ్యాణాన్ని ఉసిగింది అమ్మవారు. జగన్మాత తన శరీరం నుంచి 32 మహాశక్తుల్ని ఉద్భవింపచేసి ఆ శక్తితో ఈ రాక్షస సంహారం అంతా చేసింది. ముల్లోకాలకు శాంతిని ప్రసాదించింది. ఈ సందర్భంగా దేవిని ఆషాఢ మాసంలో శాకాంబరిగా ఆనాటి నుంచి కొలుస్తూ ఉన్నారు. జగన్మాత శాకాంబరిగా వెలిసినటువంటి ఘట్టాన్ని దేవీ భాగవతం, చండీ సప్తశతి గ్రంథాలు అద్భుతంగా ఆవిష్కరించాయి. వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాగంటి మల్టీ తెలుగు.